ఫస్ట్ నాకు వచ్చాడు మా డైలాగ్ రైటర్ ప్రసన్న, తను నాకు కథ చెప్పాడు, తను డైరెక్టర్ గారు కలిసి. ఊరా చెప్పిన తర్వాత నేను చాలా రోజులు ఖాళీ ఉన్నా, ఏ కథలు నచ్చక వచ్చి కొడితే 10 మంది ఎగురుతారంటాడు ఒకడు. సరే నేను కూడా ఏంటి ఎవరికి నాకు అర్థమయ్యేది కాదు. ఈ గర్వం నాకు అనిపించింది పర్ఫెక్ట్. అంటే ఫైట్లు ఇవి అవి కొట్టుకోవడాలు ఏం కాకుండా మంచి లవ్ స్టోరీ. అట్ ద సేమ్ టైం ఇట్స్ ఒక మాస్ సినిమా. బేసిక్గా కుర్రోళ్ళ నుంచి ముసలాళ్ళకి అందరికీ నచ్చేలా ఉంటుంది. మంచి మాస్ సినిమా, కాకపోతే ఫైట్లు కానీ రక్తాలు ఏముండవు. సో ప్యూర్ లవ్ స్టోరీ. కథ బాగా నచ్చింది, చేసేస్తానన్నా. అప్పటి నుంచి ఎప్పుడు నాకు తెలిసి జూన్లో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సినిమా. స్క్రిప్ట్ ఇంకా వర్క్ చేద్దాం అనుకొని దగ్గర ఒక 3 నెలలు లేట్ అయింది. మళ్ళీ జూన్ వరకు వచ్చాం. డిసెంబర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం, జూన్ స్టార్ట్ చేసి ఎప్పుడు నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్ ఎప్పుడు స్టార్ట్ చేసాం, మళ్ళీ జూన్ దాకా వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సినిమా చాలా బాగా వచ్చిందండి. మొన్న రష్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. సెట్లోకి వస్తారు, చాలా కూల్గా ఉంటారు. సీన్ చెప్పినప్పుడు ఎంత సౌండ్ వినపడుతుందో సీన్లో కూడా అంతే సౌండ్ ఉంటుంది, ప్రతి సీన్లోని అంతే. ఎస్పెషల్లీ బ్రహ్మానంద గారు షూట్ చేసినప్పుడు అయితే మాత్రం పక్కా క్లారిటీగా వచ్చి టైం 2 రోజులు మొత్తం శుభ్రంగా ఆయన మొత్తం పాట అంతా షూట్ చేసి కంప్లీట్ చేశారు. ఎక్కడ ఫాస్ట్గా చేయాలి, ఎక్కడ స్లోగా చేయాలి, ఏది ఎలా చేయాలి అన్నీ పర్ఫెక్ట్ తెలుసు ఆయనకి. ఇంకా మా రైటర్ ప్రసన్న గురించి నేను చెప్పక్కర్లేదు. బేసిక్గా కూడా అది చెప్తుంటాను నాకు అందరూ. రైటర్ అంటే ఎప్పుడైనా సరే సిగరెట్ పట్టుకొని సీరియస్గా కాల్ చేస్తూ ఆలోచిస్తూ రాస్తూ ఉంటారు. తను అలా కాదు, ఏముండవు. తిన్నంగా రోడ్డు మీద వెళ్ళిపోతాడు. ఏదో చెట్టు కింద పుట్ట కింద పంచం లైట్ ఉంటుంది, దానికి చిన్న పెన్ల పేపర్ పట్టుకుని రాసుకుంటూ ఉంటాడు క్యూట్గా. ఎలా రాసినా అద్భుతంగా రాస్తాడండి. డైలాగ్స్ కానీ అంటే ఒక ఆటో పంచులు కామెడీలు అలా అంత బాగా రాస్తాడు. ఎమోషనల్ అవి కూడా అంతే బాగా రాస్తాడు. సో బ్రిలియంట్ రైటర్. ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఒక సినిమా కోసం ప్రాణం పెట్టి అన్నీ వదిలేసి ఎంత పడుతున్నాం ఏంటి అనేది కాకుండా బాగా వచ్చిందా బాగా రాలేదా, మంచి సినిమా తీయాలి. ఇవాళ షూట్ చేసాం, అది బాగా రాలేదు, సరే మళ్ళీ చేసుకుందాం. టెన్షన్ పడిపోయి కోపపడిపోయి గోల్ పెట్టేసి ఏముండవు. సినిమా బాగా వచ్చిందా, సరే సీన్ బాగా వచ్చిందా, ఓకే. ఇవాళ సీన్ బాగా రాలేదా, మళ్ళీ చేసుకుందాం. ఓకే, మధ్యలో డెవలప్మెంట్ వచ్చింది, ఇది ఇంకా బాగుంటుంది, సరే మళ్ళీ చేసుకుందాం. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగా రావడం ఒక్కటే ఇంపార్టెంట్ ఆయనకి. ఇంకా మా ప్రొడ్యూసర్ అంజీ రెడ్డి గారు, రాజుబాయి గారు, రూపేష్ గారు అందరూ చాలా మంది సపోర్ట్ ఇచ్చారు మాకు ఈ సినిమాకి. మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ప్రేమించుకుంటాం, ఏదైనా సరే గడిపే ప్రతిక్షణం సినిమా గురించి గడిపాం. నాకు తెలిసి గత సంవత్సరంగా ఇంకా ఎవరి గురించి చెప్పక్కర్లేదు. నేను కొత్త వాళ్ళతో యాక్ట్ చేసిన కూడా కంఫర్ట్ లెవెల్స్ ఉండవు, ఆవిడ చేసిన వాళ్ళతో యాక్ట్ చేసి చాలా కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి. నాకు తెలిసి ఒక 80% కంఫర్టబుల్గా చేయడానికి కారణం అవి కానీ. యాక్చువల్లీ నాకంటే ఈ రోజు చాలా ఎక్కువ ఉంటుంది, నాకు అలవాట్లేదు, కాకపోతే చాలా కంఫర్టబుల్ చేయగలిగాను. అండ్ ఇంకోటి, ప్రతి సీన్లో నేను చేసింది కూడా మా రైటర్ ప్రసన్న యాస్టిక్గా దింపేవాడిని, ఇంకేం చేసేవాడిని కాదు. వచ్చేవాడు నువ్వు ఎలా చెప్తావు చెప్పేవాడిని, యాస్టిక్ దింపేసేవాడిని. బేసిక్గా డైలాగ్స్ అవి చెప్తాను అనుకుని రాస్తాడు కదా, పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది తనకి. అండ్ ఇంకా బీజేపీ గురించి చెప్పాలి. శేఖర్ చంద్ర, ఫస్ట్లో శేఖర్ చంద్ర అంటే అవునా ఓకే 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 అనుకున్నా. ఫస్ట్ ఒక ట్యూన్ పంపించాడు. ఇప్పటికీ ఆ ట్యూన్ రోజు కార్లో ఆ పాట వింటూ ఉంటాను నేను, పిల్లిగల్ల పాప సాంగ్, నా ఫేవరెట్ సాంగ్ అది. ఆ తర్వాత ఇంకో మెలోడీ ఇచ్చాడు. నాకు తెలిసి శేఖర్ చంద్ర కెరీర్లో ది బెస్ట్ మెలోడీ ఉంటుంది అది. తర్వాత 3 పాటలు పంపించాడు, 3 అద్భుతంగా ఉన్నాయి. అప్పటి నుంచి ఇంకా మామూలుగా కాదు, కమ్మకందుకు ప్రేమించి స్టార్ట్ చేశాడు శేఖర్ చంద్ర అని. శ్రీరామ్ గురించి చెప్పాలంటే, శ్రీరామ్ ఇది వరకు చాలా సినిమాలు చేశారు, నాకు ఆయన వర్క్ అంటే చాలా ఇష్టం. కానీ సినిమాకి ఎస్పెషల్లీ చూసా, ఒక సీన్కి ఎంత అవసరం ఏంటి, పర్ఫెక్ట్గా లైటింగ్ అన్నీ పర్ఫెక్ట్గా చేసి ఒక్కొక్క షాట్ కోసం కూర్చుంటారు, కష్టపడదు. ప్రతి షాట్ ఏ షాట్ని వదలరు. ఈ షాట్ ఓకే, చిన్న షాట్ సరే అవగొట్టేద్దాం తేల్చేద్దాం అన్నట్టు ఎప్పుడు ఉండదు. ఏ షాట్ అయినా సరే ప్రతి షాట్ ఇంపార్టెంట్ అని చెప్పి కూర్చొని కెమెరా పెట్టి లైటింగ్ పర్ఫెక్ట్గా చేసి పర్ఫెక్ట్గా చేస్తారు. ఇవాళ మా టీజర్ కానీ రేపు మా సినిమా కానీ అందం కనబడ్డదంటే కారణం ఆయనే. ఇంకా మా ఇష్టం నేర్చుకుని చెప్పాలి, ప్రతి ఒక్కరు చాలా కష్టపడతారు. నాకు బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ లాగా ఈ సినిమాలో. ఎవ్వరూ కూడా ఈయనకి హీరో అయినాలో ఉండరు, అదొక అసిస్టెంట్ డైరెక్టర్ నేను వాళ్ళతో ఉన్నాను. ఇంకా ఎస్పెషల్లీ విశ్వనాథ్ అని మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి హెడ్ అయినా సెట్లోనే ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్ళాం, ఏం తీసుకెళ్ళిన ఆయన మీదే. కేరళలోకి బయటికి వెళ్ళిన ఫ్రస్ట్రేషన్ తీసుకుని మళ్ళీ బయటికి వెళ్ళి కూడుకుంటుంటా. ఆయన కూడా మాటలు కూడా థ్యాంక్స్ చెప్పాను తను చేసేదానికి. ఇంకెవరి గురించి మర్చిపోతాను నచ్చింది, సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి గురించి చెప్పడం మర్చిపోయానండి. అంత పెద్ద సీనియర్ యాక్టర్ ఆయన. అండ్
ఆయన సినిమా పట్ల డెడికేషన్ కానీ కమిట్మెంట్ కానీ మామూలుగా లేదు. రాత్రి 6 దాకా షూట్ 9 దాకా ఎక్స్టెండ్ చేస్తాం, సరే ఉండి చేస్తా, ఒక్కరోజు స్టాంప్ చేసేయడం కానీ ఏమీ లేవు. సీన్ చెప్పామంటే ఆయన మనకంటే ఎక్కువ ఎక్సైట్ అవుతారు, మనకంటే బాగా చేయడం ట్రై చేస్తారు. ఆయనతో చేస్తూ నేను చాలా నేర్చుకున్నాను, అది నాకు అదృష్టం కూడా. ఇంకా గర్వంగా చెప్పుకోవాలనిపించేది ఏంటంటే, బ్రహ్మానంద గారితో యాక్ట్ చేసిన సినిమాలో సచ్ సీనియర్ యాక్టర్ అండ్ సచ్ బ్రిలియంట్ యాక్టర్. వస్తారు ఒకటే షాట్, రెండో షాట్ అడగాల్సిన అవసరం కూడా ఉండదు, చేయాలంటే హ్యాపీగా చేసేస్తారు, కానీ అడగాల్సిన అవసరం ఉండదు. వస్తారు, షాట్ చేస్తారు, హ్యాపీగా వెళ్ళి పక్కనే కూర్చుంటారు, ఎక్కడికి వెళ్ళరు. సచ్ బ్యూటిఫుల్ యాక్టర్. చాలా మంది పెద్దవాళ్ళతో యాక్ట్ చేశాను, కృష్ణరాజన్ గారితో, చంటి గారితో చాలా మంది యాక్ట్ చేశాను. సప్తగిరి, ప్రవీణ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. I want to thank all of them and thank all of you for coming. Thank you very much. I myself was very surprised looking at this teaser. I really felt very happy, and the way I looked, I really liked it. I enjoyed it. So I hope you all like it too, and wait for the audio release, and also wait for the film to release, and you go with your families and watch it. And as it's his birthday, it is really special for him. And there is one thing which I would love to share with you all, that the kind of person he is, like when I worked with him in Uyala Jampala, the dedication, the passion towards work, and I wish him all the luck that he has the same kind of dedication right throughout his life. And for this film specifically, the way he has not just the dialogues but the starting bit, the dancing part and all of that, I was really surprised when I saw the rough cut, and I was like, oh my god, this is something. He has done a really great job, and I'm looking forward for this film, and I hope you all do. Thank you so much. సినిమా చూపిస్తున్నా ఫస్ట్ లుక్. సో ఈ సినిమా చాలా గ్యాప్ తర్వాత, అంటే మేము వేసుకొచ్చిన సినిమా తర్వాత, గోపి గారు నేను ఇద్దరం కలిసి మళ్ళీ ఒక సినిమా తీద్దాము అనుకున్నది ఈ రోజు మాట కాదండి, అది మేము వేసుకొచ్చిన సినిమా రిలీజ్ అప్పుడే మేము అనుకున్న విషయం. కానీ అనుకున్నట్టుగానే మళ్ళీ స్టార్ట్ చేసాం. నియర్లీ 1 year అయిపోయింది స్టార్ట్ చేసి. ఎందుకంటే మరలా ఇద్దరు కాంబినేషన్ కదా, పర్ఫెక్ట్గా చేయాలి, మంచి ఫిల్మ్ చేయాలి, మరలా ఒక హిట్ ఫిల్మ్ ఇవ్వాలి అని. బట్ నేను చెప్తున్నా, నేను ఫిల్మ్ అంటే ఇంకా ఆర్ఆర్ అవ్వలేదు, కానీ చూసిన తర్వాత అనిపించింది, ప్రతి ఎగ్జిక్యూటివ్, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కూడా ప్రతి అందరికీ కూడా ఒక ₹2 వచ్చే సినిమా అవుతుంది, కానీ పోయే సినిమా అయితే అంత మాత్రం కాదు. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. ఎందుకంటే అందరికీ కావాలి ఈ సినిమా హిట్, అందుకని కొంచెం కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అండ్ మనం ఎంత కష్టపడి పనిచేసినా దానికి మంచి లుక్ రావాలంటే మంచి హీరోయిన్ ఉండాలి. కాబట్టి రాజ్ తరుణ్ అండ్ అవిక, వీళ్ళిద్దరు ఉయ్యాల జంపాలకి ఎంత ఫేమస్ అయ్యారో మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఇక్కడ నేను తీసుకున్న ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, ఉయ్యాల జంపాల సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసింది. దాని తర్వాత మరలా వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే నా టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ని పెట్టుకొని వాళ్ళని బేస్ చేసుకుని సినిమా తీయడం జరిగింది. సో టోటల్ ఫ్యామిలీ అంతా వచ్చి చూడాల్సిన సినిమా. అండ్ ఈరోజు రాజధాని బర్త్డే కూడా. సో ఫస్ట్ విషయం రాజధాని హ్యాపీ బర్త్డే. ఒక 8 months నుంచి సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి, స్ట్రైక్ అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటూ సినిమాని ఇంత బాగా తీయడానికి సహకరించిన నా ప్రొడ్యూసర్స్ హంజిరెడ్డి గారికి, రూపేష్ గారికి, రాజుభాయికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం వాళ్ళు ఇచ్చిన అందరూ సపోర్ట్. అలాగే టెక్నీషియన్ అందరూ ఓపిక్గా 8 months నాతో పాటు సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు సినిమా ఇంత బాగా వచ్చింది. మేజర్లీ వీళ్ళిద్దరిని జంటగా నేను ఉయ్యాల జంపాల్ ఇస్ తెలిసే సెన్సేషనల్ మూవీ. ఆ మూవీ తర్వాత మళ్ళీ సేమ్ జంట వస్తుందంటే ఆ మూవీకి స్పెషల్గా ఓపెనింగ్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ స్క్రిప్ట్ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. డెఫినెట్లీ ఆ రేంజ్లో సినిమా చేయాలని ఉత్సాహంతో మేము అందరం కష్టపడి పనిచేసాం. ఈ సినిమా డెఫినెట్ ఆ రేంజ్ రీచ్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రష్ చూసాను నేను, ఎక్స్పెషల్లీ రాజ్ తరుణ్ టోటల్లీ ఇంప్రెస్. అంటే అందరి మధ్యలో చాలా డామినేట్గా చేశాడు, అందరూ చాలా అట్రాక్ట్ చేస్తారు, ఆన్ స్క్రీన్ అతను చేస్తున్నాడు. అలాగే అవిక షూటింగ్ 8 monthsలో చాలాసార్లు బాంబే టు హైదరాబాద్ 10-15 times వస్తూనే అవుతుంది.
చాలా క్యాన్సిలేషన్స్, షూటింగ్ మన స్ట్రైక్ వల్ల ఎన్నిసార్లు వచ్చినా ఫుల్ సపోర్ట్ చేసి, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అయినా సరే సపోర్ట్ చేసి సినిమా బాగా సహకరించింది. అలాగే నా టెక్నీషియన్ శేఖర్ చంద్ర, సాయి శ్రీరామ్, కెమెరామెన్ శివ, విశ్వ అండ్ ఎస్పెషల్లీ ప్రసన్న ఇది సో స్పెషల్ రైటర్ ఫర్ దిస్ ఫిలిం. డెఫినెట్లీ స్టార్ రైటర్ అవుతాడు, డెబ్యూ ఫిలిం తనకి ఇది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా నేను చాలా మనస్ఫూర్తిగా ఇష్టంగా చెప్పాలి, నా ఇష్టమైన డైరెక్టర్ త్రినాథ్ రావు. మేము ఇద్దరం కలిసి చేసిన మేము వయసుకు వచ్చాం, ఎంత బాగా అప్రిషియేషన్స్ వచ్చింది మీడియా ద్వారా, విమర్శకుల ద్వారా, ప్రశంసకుల ద్వారా. చాలా మందికి స్పెషల్ మూవీ అది, చాలా మంది ఇష్టమైన మూవీ. మళ్ళీ మంచిగా సినిమా చేద్దామని నాతో పాటు ఒక సంవత్సరం కింద నేను అనుకున్నప్పుడు తనతో కూర్చొని రకరకాల స్టోరీ రెడీ చేసి ఎటో వెళ్ళి మళ్ళీ వీళ్ళిద్దరు జంటగా ఇది మొదలైంది. ఈ టీజర్ జస్ట్ టీజర్ అండి. మేము ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది, కాన్సెప్ట్ ఏంటి సినిమాది, సినిమా చూపిస్తాం మా మామ అల్లుడు కూతురు మధ్యలో. అలాగే దీంట్లో అంతా బ్రహ్మానందం గారు, ఆల్ స్టార్ కాస్ట్ ఉంది. నెక్స్ట్ థియేటర్ ట్రైలర్ అంతా వస్తుంది. ఈరోజు రాజస్థాన్ బర్త్డే సందర్భంగా మేము ఒక్కసారి మా ఫస్ట్ లుక్ని మీకు చూపించాలి, సినిమా ఎలా వస్తుంది చూపించడం కోసం చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. థ్యాంక్ యూ.